ప్రియ సహోదరి స్నేహితుడా, ప్రధాన యాజకుడైన కయప తన తీర్పును వెలువరించక ప్రజలకు చెప్పాడు. వారన్నారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. మత్తయి సువార్త 26:66లో మీకేమి తోచుచున్నదని వారిని అడిగెను. ఎవరిని అడిగి శిక్షలు వేస్తారండి? న్యాయాధిపతులైన వాళ్ళు, జడ్జెస్ ఎవరిని అడిగి వేస్తారు చెప్పండి? చూడండి, ఆ మాట అనగానే మార్కు సువార్త 14:63లో ఏమని రాయబడి ఉందంటే, మార్కు 14:58లో ఉన్నదంటే వారి సాక్ష్యాలు అసలు సరిపోవట్లేదు అని రాయబడి. కానీ 63లో ఏమైందంటే, ప్రధాన యాజకుడు లేచి తన వస్త్రమును చింపుకొని, ఇక దీని గురించి తీర్పు లేదు, మీరు ఏదనుకుంటే అదే అని ప్రజలకు అప్పచెప్పాడు. మార్కు సువార్త 14:64లో మనకు ఇక సాక్షులతో పనేమి, ఏ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ప్రియ సహోదరి సహోదరులారా, వారిని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి వెళ్ళారని రాయబడతా ఉంది. అసలు నీ ఇంటిలో నువ్వు తీర్పు చెప్పవచ్చా? నీ ఇంటిలో నేరస్థాపనలు సాక్షులు చెప్పవచ్చా? దానికి ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. ముందు సమయంలో చూద్దాము. గబ్బతా స్థలం పేరు. లేదు దేవాలయంలో నిలబడి నువ్వు తీర్పు తీర్చాలా? లేదు ఆ యొక్క ప్రధాన యాజకుని సింహాసనం ఏదైనా ఉంటే అక్కడ కూర్చొని నువ్వు చేయాలి. ఇంట్లోకి పిలిపించుకొని ఆయన వైపు వారు ఎవరైనా ఉంటే వారు ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు రాకుండా సమయం చూసుకొని చేసిన ఈ నేరస్థాపన నా ప్రభు మౌనంగా అంగీకరించినాడు.